పులివెందుల్లో హై వోల్టేజ్ చోటు చేసుకుంటోంది. ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఇది కాకరేపుతోంది సార్. అనూహ్యంగా టీడీపీ పుంజుకుంటోంది. దీన్ని ఎలా లెక్క వేయచ్చు, ఎలా ఉండబోతోంది? టీడీపీ పుంజుకుంటోంది అన్నది నిజం, కానీ టీడీపీ గెలుస్తుందా అనేది ఇప్పుడు క్వశ్చన్. గెలుస్తుందా లేదో నాకు తెలియదు, రేపే అనుకుంటే ఎలక్షన్ బహుశా ఉండగా ఇవాళ ఇక్కడ కూర్చొని ప్రిడిక్షన్ చేయడం అనెథికల్. సో దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో కానీ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ యునానిమస్, కానీ ఇప్పుడు టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మామూలుగా లేదు, అది 10,000 ఓట్లు అనుకుంటాను. పులివెందుల రూరల్ అది కూడా అనుకుంటా, పులివెందుల టౌన్ రాదు. పులివెందుల ఒంటెమిట్టలో ఒక 2 జెడ్పీటీసీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలను తలపిస్తోంది. సో ఆపరేషన్ పులివెందుల పెద్ద ఎత్తున నడుస్తుంది. సో ఎందుకు జగన్ చేసిన పనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. జగన్ ఆ రోజు ఏం చేశాడు, కుప్పం మున్సిపాలిటీని గెలవటానికి సర్వశక్తులు ఒడ్డాడు. అంటే చంద్రబాబు నాయుడును ఓడించుతాం అనేటువంటి ఒక భావన కల్పించుకోవటానికి, ఒక రకంగా ఒక భ్రమను కల్పించుకోవటానికి కుప్పం పైన అంత సర్వశక్తులు ఒడ్డి కుప్పం మున్సిపాలిటీలో సాధించిన విజయాన్ని చూపి చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని చెప్పారు. ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు మళ్ళీ 164 సీట్లతో గెలిచాడు. సో ఇప్పుడు పులివెందుల్లో జగన్ పని అయిపోయింది అనేది నిరూపించాలన్నది టీడీపీ లక్ష్యం. సో ఆ లక్ష్యంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏ స్థాయిలో కానీ అల్టిమేట్గా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్. ఎందుకంటే వైసీపీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, పులివెందుల ప్రాంతము రాజశేఖర్ రెడ్డి తండ్రి కాలం నుంచి కూడా ఆ కుటుంబానికి ఉన్న పర్సనల్ లాయాలిటీ చాలా ఎక్కువ. సో వారు ఎటువైపు వెళ్తే అటువైపు, కాంగ్రెస్లో ఉన్నా వైసీపీలో ఉన్నా, సో ఆ పర్సనల్ లాయాలిటీ ఇప్పటికీ కూడా పులివెందుల్లో బలంగా ఉంది. సో ఇప్పుడు లేనిది గతంలో ఉన్నది ఏంటంటే, తమకు ఎవడో అడ్డు తగిలే పరిస్థితి లేకుండా జగన్ వైఎస్ స్థాయిలో చూసుకునేవారు. ఇప్పుడు అధికారం లేదు గనక వాళ్ళు రిసీవింగ్ ఎండ్లో ఉన్నారు. బట్ స్టిల్ లాయల్ ఓట్ బేస్ ఉన్నమాట నిజం. ఈ లాయల్ ఓట్ బేస్ను కూడా ఛేదించాలని తెలుగుదేశం ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు సుగాలి అలాగే ఎస్సీ ఓటర్ల పైన ప్రత్యేకంగా కేంద్రీకరించి గెలవాలి అని ప్రయత్నం చేస్తారు. వీళ్ళు వైసీపీ సాంప్రదాయ ఓట్లు. అలాగే వైసీపీకి బలమున్న గ్రామాలపైన తెలుగుదేశం టార్గెట్ పెట్టింది. ఇప్పుడు నల్లగొండ వారిపల్లి, నల్లపురెడ్డి వారిపల్లి, కొత్తపల్లి, ఎర్రబెల్లి అని ఇట్లాంటి గ్రామాలు ఉన్నాయి. మీరు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ యంత్రాంగము అక్కడ డిసెండ్ అయి ప్రత్యేకించి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ సాంప్రదాయ వైసీపీ అనుకూల ఓటర్లైన సుగాలీలు, ఎస్సీ ఓట్ల పైన కేంద్రీకరించగలుగుతున్నారు. సో ఈవెన్ ఒక 4 ఓట్లు ఒక కుటుంబంలో ఉంటే ఓ 2 ఓట్లైనా, సో పోల్ మేనేజ్మెంట్ కూడా 2 పార్టీలు భారీగా చేస్తున్నాయి. నాకున్న సమాచారం అయితే 5,000 నుంచి 10,000 రూపాయలు ఒక్క ఓటు పంచడానికి బోత్ టీడీపీ అండ్ వైసీపీ పోటీ పడుతున్నాయి. కుటుంబానికి ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక కనీసం ఒక్క కుటుంబానికి 50,000 చర్చలు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఏమవుతుందో 4 ఓట్లలో ఒక 2 ఓట్లన్నా ఒక్క ఓటు అయినా వైసీపీ ట్రెడిషనల్ ఓట్లను లాక్కోవాలనేది టీడీపీ ఇస్తుంది. అంటే ఆ లాయల్ ఓట్ బేస్ అనేది వైసీపీకి ఒక ప్లస్ అయితే, దాన్ని ఛేదించి దాన్ని వల్నరబుల్ చేయాలని టీడీపీ ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ అరటి పరిశోధన కేంద్రం పెట్టాక కాస్త రైతుల్లో కూడా సానుకూలత ఉంది. పెద్ద రెడ్డి సామాజిక వర్గం కూడా చాలా ఉంది. ఇప్పుడు ఇది ఎట్లుందంటే ఆంధ్రప్రదేశ్లో మన అందరికీ తెలుసు కదా. సో రెడ్డి కమ్మ రాజకీయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఒంటిమెట్లో ఒక ప్రాంతం నాకు గుర్తున్నంతవరకు చింతరాజపల్లి అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్. సో అక్కడ కమ్మ సెటిల్మెంట్ నుంచి కూడా ఒంటిమెట్లో ఆడ టీడీపీ లీడింగ్ అవుతుంది. సో ఇప్పుడు అట్లా ఒంటిమెట్ట పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు ఇష్యూ వల్ల పులివెందుల్లో మీకు వైసీపీకున్న అడ్వాంటేజెస్ను కూడా ఛేదించి ఎంటర్ కావాలని టీడీపీ పెద్ద ఎత్తున ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఏ రకంగా అది ప్రభావం చూపుతుంది, ఇప్పుడు వైసీపీ అభ్యర్థి స్థానికుడు అన్నది ప్లస్, ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికలు కదా. సో అదే మండలానికి చెందిన అభ్యర్థి, అలాగే ఆ కుటుంబం నుంచి అంటే ఉప ఎన్నిక రావడానికి కారణమైన కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థి.
కానీ తండ్రికి ఉన్నంత మంచి పేరు ఇప్పుడు కొడుకు ఐ థింక్ హేమంత్ రెడ్డి అనుకుంటే పోటీ చేస్తున్నది. సో ఆయనకు ఉన్నట్టు లేదు అన్నది సమాచారం. కానీ బట్ స్టిల్ సానుభూతి ఒక ఫ్యాక్టర్గా ఉంటుందేమో అని వైసీపీ ఆశ. దాంతోపాటు లోకల్ అని ఇప్పుడు అక్కడ బీటెక్ రవి సత్యమని పెట్టినట్టున్నారు టీడీపీ. సో వాళ్ళు పక్క మండలం అని. సో ఇలా ఎవరి ఫ్యాక్టర్స్ వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకోవాలని అయితే చూస్తున్నారు. సో అట్లీస్ట్ స్వల్ప మెజార్టీతోనైనా గెలవాలని తెలుగుదేశం సర్వశక్తులు మోహరిస్తున్న మాట నిజం. కానీ గేమ్ అయిపోయింది, పని అయిపోయింది, గెలిచినట్లే అని టీడీపీ అనుకుంటే పొరపాటు. అప్రమత్తంగా లేకపోతే వైసీపీకి కూడా ప్రమాదమే. ఆ రకంగా బాహాబాహి ఉంది. ఎవరు గెలుస్తారనే స్పెక్యులేషన్ రేపు ఎన్నికలు ఉండగా చేయడం అనైతికం అవుతుంది. అందువల్ల దాని జోలికి నేను వెళ్ళడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరు గెలిచినా ప్రజాస్వామ్యం అయితే ఓడిపోతుంది. ఎందుకంటే ఒక జడ్పీటీసీ ఎన్నికలకు ఈ స్థాయిలో సర్వ సైన్యాలు మోహరించబడుతుంటే, ఈ స్థాయిలో పోలరైజేషన్ జరిగితే డెమోక్రసీకి మంచిదా అన్నదే ఆలోచన.